హలో అండి. పాలకూర టమాటో చాలా టేస్టీగా, డెలీషియస్‌గా ఇలా చేసుకోండి. చాలా బావుంటుంది. పాలకూర టమాటో వండుకోకూడదని చాలామంది అనుకుని వండుకోవట్లేదండి. అలా ఏమీ లేదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రాగా 2 కలిపి తినకూడదు. కుక్ చేసిన తర్వాత దానిలో ఏముండదు. తినేయొచ్చనమాట. దీనికోసం అయితే ఆనియను, ఎల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో తీసుకున్నామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకుందామండి. బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. సరిపడా యాడ్ చేసుకుందామండి. అలాగే దీనిలో తాలింపు కోసం అయితే ఆవాలు తీసుకొని యాడ్ చేసుకున్నాము. చిటపటలాడుతూ ఉంటే ఆవాలు అయితే భలేగా ఆయిల్‌లో వేయగానే అలాగే జీలకర్ర వేసుకున్నాము. ఎండుమిర్చి, ఎల్లిపాయి అలాగే పచ్చెనగపప్పు, ఒక ఎండుమిర్చి అనేది తుంపి వేసుకున్నానండి. ఎల్లిపాయ అనేది మంచిదండి కర్రీస్‌లో. ఇమ్యూనిటీ బూస్టర్‌గా యూజ్ అవుతది. చక్కగా ముద్దలో కలిపి పెట్టుకొని తినేసేయండి. బావుంటది ఉడికిన తర్వాత. అయితే దీనిలో చిటపటలాడే కరివేపాకు అనమాట. కరివేపాకు కూడా మంచిది తింటే తినేసేయండి. పిల్లలకైతే కొంచెం కొంచెం చిన్నగా కట్ చేసేసినా పిల్లల్లోకి ముద్దల్లోకి వెళ్ళిపోద్ది. చక్కగా అలాగా కడుపులోకి వెళ్ళిపోద్దనమాట. అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. చిన్నగా ఉన్నాయని నేను కట్ చేసి వేయలేదు. మీరు కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి యాడ్ చేసుకుందామండి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకుందాము. నాకెందుకో ఆనియన్‌లో పసుపు యాడ్ చేయగానే కలర్‌ఫుల్‌గా పసుపు పసుపుగా కనిపిస్తే బావుంటదనిపిస్తది. అందుకే ఆనియన్ ఎయగానే నేనైతే ముందు పసుపేసేయాలనిపిస్తది. ఏసేస్తాననమాట. చక్కగా మూత పెట్టేసి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచి, ఆ తర్వాత తీసిన తర్వాత మనం కడిగి పెట్టుకొని చక్కగా కడిగి పెట్టాలండి. నీళ్ళలో ఇలా దేవేసి వారిస్తే నీళ్ళలో నుంచి ఇలాగా మనం జాడించాలి. అప్పుడే దానిలో ఉన్న డస్ట్ అంతా పోతది. అలా నీట్‌గా 2, 3 సార్లు కడగాలి. ఆకుకూర ఏదైనా సరే. అలా కడిగిన తర్వాత చక్కగా పెట్టేసి నేను ఫస్ట్ కొంచెం పెట్టానండి. ఎందుకంటే ఆకుకూర పెట్టగానే వెంటనే అది కొంచెం అయిపోతుంది ఉడకగానే. సో, నేను ఫస్ట్ పెట్టగానే కొంచెం గిన్నె నిండా వచ్చింది కదా! మూత పెట్టి అది కొంచెం మెదగగా కొంచెం ఇదవ్వగానే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసి పెట్టాననమాట. ఇదైతే బాగా ఉడకనివ్వాలండి. నీళ్ళొస్తాయి దీనిలోనే. వెంటనే ఉడికిపోతుంది. పెద్దగా టైం ఏం పట్టదు. దీనిలోనే వాటర్ వచ్చేస్తాయి కాబట్టి మనం ప్రత్యేకంగా వాటర్ అయితే ఏమి వేయక్కర్లేదనమాట. కొంచెం బాగా సాఫ్ట్ అయిన తర్వాత పాలకూర అనేది టొమాటోస్ వేసేయండి. టొమాటోస్ వేసి ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు ఉడుకుతూ ఉంటే ఈ వెల్లిపాయి తర్వాత తింటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. అందుకని దీనిలో కూడా ఎక్స్ట్రా వేస్తా అనమాట నేను. అలాగే ఇప్పుడే సరిపడంత కారము, వెల్లిపాయి, ధనియాల పొడి, అదే సారీ ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టు మనం యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని కాసేపు మూత పెడితే అవంతా కూడా సాఫ్ట్ అయితాయన్నమాట. మనం వేసుకునే టమాటో. అలాగే మొత్తం తిప్పితే చూసారా ఎంత వాటర్ వచ్చాయో మనకి ఆకుకూరలో నుంచి. ఈ వాటర్‌తోనే మొత్తం మగ్గిపోతుందండి కూరైతే. ఆ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే లైక్ ఇంకొంచెం రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతది. షేర్ చేస్తే ఇంకొకరు చూడటానికి నాది రీచ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతదనమాట. సో, చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఈటబుల్ కిచెన్‌ని ఆదరించమని అడుగుతున్నానండి. ఈ వాటర్‌తో చక్కగా మగ్గిపోతుంది కూర. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం అంతా చక్కగా సరిపోతాయి. చక్కగా ఎగిరిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. తర్వాత మీకేమన్నా ఇంకా యాడ్ చేసుకోవాలి సాల్ట్ గాని ఏదన్నా అంటే గనక పాలకూర ఆల్రెడీ కొంచెం సాల్టీగా ఉంటది కాబట్టి మనకి ఎక్కువ సాల్ట్ ఏం పట్టదండి. మీరు చూసుకొని ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఎగిరిపోయిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. మొత్తం వేడి మీద ఉంటది కదండీ! నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. చక్కగా అది కూడా ఎగిరిపోతుందనమాట. మెత్తగా ఉడికిపోతుంది. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.